ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఏదో ఒక సెంటర్ దగ్గర రైతులు రోడ్డెక్కి వాళ్ళ ఆక్రందనలో ఆవేదనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని PACS వద్ద కొంతమంది మాత్రమే యూరియా రైతులకు ఇవ్వడంతో అధికారులపై వాళ్ళు మండిపడి ఆగ్రహంతో ఒక్కసారిగా రైతులంతా మూకుమ్మడిగా నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా రాస్తారోకో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాసేపట్లో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులు ఏమాత్రం కూడా శాంతించకుండా మాకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి రోజుల తరబడి తిరుగుతున్నామని చెప్పేసి ప్రతి వచ్చినప్పుడల్లా 2-3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పేసి ఏదో టోకెన్లు ఇచ్చేసినట్టు చేసి మమ్మల్ని పంపిస్తున్నారు తప్ప యూరియా ఇవ్వటం లేదని చెప్పేసి తిండి తిప్పలు లేకుండా పశువు గొడ్డు గోదాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రతినిత్యం ఇదే పనిగా తిరుగుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా యూరియాకు అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులతో కొంత వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ సంబంధిత అధికారి మాత్రం కాసేపటికి ఆలస్యంగా వచ్చాడు. ఉన్నతాధికారులు మాత్రం కూడా ఎవ్వరు కూడా అటు వైపు కూడా కన్నెత్తి చూడలేదు. కాసేపట్లో రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఎమ్మెల్యే రావాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా ప్రభుత్వం పైన చేస్తామని చెప్పేసి కూడా రైతులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో BRSV ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. Group 1లో జరిగినటువంటి అవకతవకలపై BRSV నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన తర్వాత అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా వాళ్ళు ధర్నా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులతో కుమ్మక్కై డబ్బులకు కొన్ని Group 1కి సంబంధించినటువంటి అమ్ముకున్నారని చెప్పేసి కూడా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని చెప్పేసి కోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా BRSV నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలోనే విద్యార్థులకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ ఉందని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్నబీ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కూడా ముస్లిం పెద్దలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీని సందర్భంగా కొంతమంది అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మిలాద్ ఉన్నబీ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఉన్న సందర్భంగా కొంత ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించామని చెప్పేసి కూడా మత పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలన్నదే ఉద్దేశం అని చెప్పేసి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తితో కూడా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు పట్టణంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ర్యాలీలో ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా చిన్న పెద్ద వయోభేదం లేకుండా కూడా అక్కడ ర్యాలీలో భక్తి శ్రద్ధలతో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కోర్టు ప్రాంగణంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ కూడా మంచి స్పందన వచ్చిందని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కక్షిదారులంతా కూడా తమ పాత కేసులన్నింటి కూడా ఈ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఏదైతే మనం పిలుపు ఇచ్చామో ఆ పిలుపు మేరకు కూడా పెద్ద సంఖ్యలో కూడా రాజీ మార్గంతో ఈ లోక్ అదాలత్లో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నారని చెప్పేసి కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు అంతటా కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకున్నందుకు వారందరికీ కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదిలాబాద్ జిల్లా వేదికగా BRS పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. BRS పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలపై పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇటు భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని, అలాగే యూరియా దొరకక
రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వము పత్తి దిగుమతిపై సుంకాన్ని సైతం ఎత్తివేసిందని ఇలా రైతాంగ సమస్యలన్నింటిపై కూడా ఆదిలాబాద్ జిల్లా వేదికగా పాదయాత్ర చేపట్టుకున్నట్టు, అలాగే 10,000 మంది రైతులతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి కేటీఆర్ లేదా హరీష్ రావు హాజరవుతారని జోగు రామన్న పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 2,000 కేసులను పరిష్కరించినట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ లోక్ అదాలత్లో బ్యాంకులకు సంబంధించిన కేసులతో పాటు కుటుంబ తగాదాలు అలాగే బీమాకు సంబంధించిన కేసులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని న్యాయమూర్తి సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీ పత్రాలను సృష్టించి ఏకంగా కోర్టునే మోసం చేసిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము సమగ్రంగా విచారణ జరిపి చట్టపరంగా కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఏకంగా కోర్టుని మోసం చేసిన 17 మందిలో ప్రస్తుతము 8 మందిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పరారీలో ఉన్నవారని పట్టుకుంటామని, అలాగే ఇలా ఫోర్జరీ సంతకాలతో షూరిటీలు సృష్టిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో ఈరోజు యూరియా కోసము రైతులు మహిళలు పడిగాపులు పడ్డారు. ఉదయం 6 గంటల నుంచే సత్తెనపల్లిలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట రైతులతో పాటు మహిళలు క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 5 గంటలకే తాము యూరియా కోసము ప్రాథమిక సహకార సంఘం ఎదుట బారులు తీరి నిల్చున్నామని, అయినప్పటికీ కూడా తమకు యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు మాట్లాడుతూ తాము ఉదయం 5 గంటలకే కనీసము ముఖం కడగకుండానే టీ తాగకుండా కనీసం టిఫిన్ చేయకుండా తాము గత 5 గంటల నుంచి కూడా ఈ ప్రాథమిక సహకార సంఘం ఎదుట బారులు తీరి నిల్చున్న యూరియా మాత్రం దొరకడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని, పాలన చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలని మహిళా రైతు ఆగ్రహంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరు కూడా యూరియా దొరికే వరకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. భువనగిరి జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆలేరు మండల కేంద్రంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పోచంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో వాగులు వంకలను కూడా పొంగిపొలుతూ ఉన్నాయి. ప్రధానంగా మూసీ నది మహోధృతంగా ప్రవహించడంతో చినరాలపల్లి, బట్టుపల్లి, రుద్రవెల్లి, అదేవిధంగా భీమలింగ కత్వ, ఒలిగొండ వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి రాచకొండ పోలీసులు అక్కడ భద్రత పహారాగాస్తా ఉన్నారు. దీంతో పాటు నల్గొండ నుంచి భువనగిరి వెళ్ళేటువంటి రహదారి మధ్య ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు ఆలేరు పట్టణంలో కూడా ఎక్కడికక్కడ చెరువు కట్ట దిగి ఆలేరు పట్టణంలోకి భారీగా వరద నీరు రావడంతో చాలా కాలనీలు లోతట్టు ప్రాంతాలను కూడా జలమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పోచంపల్లి మండలంలో ఒలిగొండ, రావణపేట, బీవీనగర్ మండలాల్లో మూసీ నది మహోధృతంగా ప్రవహించడంతో ఎవరు కూడా నది సమూహంలోకి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు లో లెవెల్ బ్రిడ్జిల వద్ద అక్కడ ఉన్నటువంటి కాజువేల వద్ద కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఎవరు వెళ్లకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి తగు భద్రతా చర్యలు తీసుకున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు 3 రోజులుగా నిరసన కార్యక్రమాలకు చేస్తూ ఉన్నారు. త్రిపులాకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు అందరూ కూడా తమ భూములన్నీ కూడా పోతూ ఉన్నాయి. తమ భవిష్యత్తు అంతా కూడా కాల రాసినట్టయింది. తమ పిల్లల భవిష్యత్తును లాక్కుంటున్నారు. బలవంతంగా ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందంటూ బాధితులు వాపోతూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో 4 కోట్ల రూపాయలు బలుకుతున్నటువంటి భూములకు కేవలం 20 లక్షలు 30 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటున్నారు. తాము ఎటుపోవాలంటూ కూడా బాధితులు బోర్న వెలిపిస్తూ ఉన్నారు. దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నికల సమయంలో రేవంత్
రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తమకు హామీ ఇచ్చారు. త్రిపులార్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మారుస్తాను, మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత తమకు కనీసం సమయం కూడా ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. దీంతోపాటు జిల్లా సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మాట ఇచ్చారు. ఆయన కూడా కనీసం సమయం కూడా ఇవ్వట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే అన్ని విధాలుగా న్యాయం చేస్తారని తమకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. కానీ తమ తరపున కొట్లాడట్లేదు, తమ తరపున ప్రశ్నించట్లేదు, సమయం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు భూములకు రేట్లు ఇవ్వాల్సిందే, లేదంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే, లేదంటే ఈ అలైన్మెంట్ మార్చి తమ భూములు పోకుండా మమ్మల్ని కాపాడాలంటూ కూడా త్రిపులార్ బాధితులు బోర్నో వినిపిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి నిరసన సెగ తగిలింది. త్రిపులార్ బాధితులు ఒక్కసారిగా ఆయన కాంతి కార్యాలయానికి వచ్చి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడైనా సరే అలైన్మెంట్ మార్చాలి, తమకు న్యాయం చేయాలి, లేదంటే తాము చస్తామంటూ చాలా మంది కూడా అక్కడ పురుగుల మందు డబ్బాలతో వచ్చి నిరసన కార్యక్రమం దిగారు. వెంటనే పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎన్నికల కంటే ముందు తమకు మాట ఇచ్చారు, త్రిపులార్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మారుస్తాను, న్యాయం చేస్తాను, మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్ ఇప్పిస్తానని మాకు నమ్మబలికారు, తమకు హామీ ఇచ్చారు. కానీ తీరా మంత్రి అయిన తర్వాత తమను పట్టించుకోవట్లేదు, తమకు సమయం కూడా ఇవ్వట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా చౌటుప్పల్ సంబంధించినటువంటి భువనగిరి, అదేవిధంగా ఒలిగొండ సంబంధించినటువంటి భూ నిర్వాసితులందరూ కూడా ఈరోజు నల్గొండకు వచ్చి ఆయన కాంతి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డిని మాత్రం వదిలిపెట్టేయలేదు. తమకు న్యాయం చేసేంత వరకు, తమకు సమస్య తీర్చేంత వరకు కూడా ఆయన వెంటాడుతూనే ఉంటామంటూ కూడా భూ నిర్వాసితులు ఈ సందర్భంగా తేల్చెప్పారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి దమ్ముంటే, సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే రాజయ్య చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్పీకర్ కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నటువంటి అంశాన్ని కూడా రాజయ్య చెప్పారు. ప్రధానంగా స్పీకర్కు వివరణ ఇవ్వడంలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మంది వివరణ ఇస్తే కడియం శ్రీహరి ఏ పార్టీలోకి వెళ్ళానో, ఎందుకు మారానో, పార్టీ మారానో లేదో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఇప్పటి వరకు స్పీకర్కు సమాధానం వివరణ ఇవ్వలేదని, వెంటనే కడియం శ్రీహరి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ రాజయ్య కూడా చేశారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జనగామ నుంచి హుస్నాబాద్ పోయేటువంటి రోడ్లో గానుగపహాడ్ దగ్గర ఉన్నటువంటి వంతెన కూలిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వెంటనే బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు, ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 3 ఏళ్ల క్రితం గానుగపహాడ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి భారీ వర్షాలతో కూలిపోవడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టిన క్రమంలో అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు రావడం, తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గానుగపహాడ్ బ్రిడ్జి నిర్మించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలంతా కూడా గానుగపహాడ్ బ్రిడ్జి నిర్మించాలని కోరిన తరుణంలో మట్టి రోడ్డు నిర్మించాలని, మట్టికి సంబంధించినటువంటి బ్రిడ్జి ఏర్పాటు చేశారని, ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ మట్టి రోడ్డు కూడా పూర్తిగా కూలిపోయిందని, శాశ్వతమైనటువంటి బ్రిడ్జి నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయని, ఆ ప్రమాదాలను నివారించాలంటే బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి అన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి గానుగపహాడ్ గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యూరియా దొరకక తన పంట నష్టపోవడాన్ని చూసి తట్టుకోలేని ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి ఘటన కొత్తగూడెం మండలం బూర్గుంపు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి సంబంధించిన రైతు నర్సయ్యకు సంబంధించి యూరియా వేయకపోవడంతో తన పంట అంతా కూడా నాశనం అవుతుందని, ఆ ఆగమవుతున్న పంటను చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం నర్సంపేటలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నర్సయ్యకు మెరుగైన వైద్య చికిత్స అందించారు.
కొనసాగించాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వైద్య సిబ్బందితో మాట్లాడి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే వాళ్ళకు సూచనలు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ దుస్థితికి అంతా కూడా యూరియా దొరకని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని, ఈ దుస్థితికి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే నెల్లికుదురు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. దారుణానికి ఒడుగట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ మండల కేంద్రానికి సంబంధించిన రాధమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి సంబంధించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను దొంగిలించే ప్రయత్నంలో భాగంగా ఆమె మీద తీవ్రమైనటువంటి దాడికి పాల్పడ్డారు. చైన్ను ఆమె వదలకపోవడంతో తలపై గాయపరిచి ఇంటి ముందున్నటువంటి బావిలోకి నెట్టేశారు. అయినప్పటికీ ఆ చైన్ వదలకుండా ఆ వృద్ధురాలు మృతి చెందినప్పటికీ ఆ బావిలోకి తోసినప్పటికీ ఆమె చైన్ను వదలలేదు. బయటికి తీసే క్రమంలో కూడా ఆమె చేతిలోనే ఆ బంగారు చైన్ కనిపించింది. దొంగలు ఎవరనే అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి సింగరేణికి సంబంధించి కేటీకే 6వ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. రూఫ్ డ్రిల్లింగ్ చేస్తున్న క్రమంలో ఓ కార్మికుడైతే గాయపాలయ్యాడు. ప్రధానంగా రూఫ్ డ్రిల్లింగ్ చేస్తున్న క్రమంలో బండరాయి ఒక్కసారిగా మొండయ్య అనే కార్మికుడి కాలుపై పడడంతో అతడి కాలు నుజ్జునుజ్జైన సందర్భం కనిపిస్తూ ఉంది. అతన్ని వెంటనే సింగరేణి ఆసుపత్రికి తీసుకువెళ్ళి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారలేదు, తాను బీఆర్ఎస్ పార్టీతో ఉన్నా అని చెప్పడం జరుగుతుందని ఆ స్పీకర్కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ స్పీకర్కు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నప్పటికీ జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ప్రోగ్రాంకు వెళ్ళినప్పటికీ అక్కడ క్రమంగా తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా అని చెప్పడము అత్యంత బాధాకరము. దీనిపైన సమాధానం చెప్పాలి. ప్రతి మీడియా కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూపెట్టినటువంటి సందర్భం కనిపించింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే? అలాగే అభివృద్ధి కోసం అయితే మరి ఏం అభివృద్ధి చేశారో కూడా నిరూపించాలని ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత డిమాండ్ చేసినటువంటి సందర్భం. మరొక వార్త, జగిత్యాల జిల్లా కోర్టులో లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఒక జంటను ఇవాళ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి గారు వారికి అంతా కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఇద్దరికి మరొకసారి వివాహం జరిపించే సందర్భాన్ని చేశారు. వాళ్ళంతా కూడా ఇరువురిని కలిపి వారిద్దరి కూడా మరోసారి కోర్టులో అందరి సమక్షంలో ఇటు వచ్చినటువంటి కక్షిదారులు అలాగే జడ్జి సమక్షంలో మరొకసారి వాళ్ళంతా దండలు మార్చుకున్నారు. తాము కలిసి ఉంటాము, చిన్న చిన్న కారణాలతో విడిపోయినప్పటికీ కూడా తాము కలిసే ఉంటామని సందర్భంగా వారంతా చెప్పడం జరిగింది. దీనికి సంతృప్తి పడినటువంటి న్యాయమూర్తి గారు వారికి అప్రిషియేట్ చేస్తూనే దండలు వేసి మీకు మరొక వివాహం చేస్తున్నామన్నట్టు భావిస్తూ కలిసిమెలిసి ఉండాలని కూడా ఆశీర్వదించారు. మరొక వార్త, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ కార్యక్రమం సంబంధించి ఇవాళ కొనసాగుతుండగా మున్సిపల్ కమిషనర్ స్పందన వచ్చినప్పటికీ డిఈ ఎందుకు రాలేడంటూ తాను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడికి మీరు రాలేకపోయారు, ఎందుకు ఇక్కడ అందుబాటులో లేరంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే కొన్ని కారణాలతో రాలేకపోయారని చెప్పినప్పుడు కూడా ఇంత పెద్ద వర్కులు చేస్తున్నప్పటికీ ఎందుకు రాలేదంటూ చిరుపు రాలేనటువంటి సిచ్యువేషన్. అయితే కమిషనర్ ఉన్నప్పటికీ డిఈ స్థాయి అధికారితోటి ఏంటి అనేటువంటి సందర్భం అయితే నెలకొంది. ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి సందర్భం, ఈ నోటీసులు రావడము, వారు ఫిర్యాదు చేయడము, ఈ కారణాలతో కాస్త అసహనానికి లోనయ్యారనేటువంటిది ఆ స్థానిక ప్రజల్లో చర్చ అయితే నెలకొంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సంచలన తీర్పు వెలువడింది. నిజామాబాద్ జిల్లాలోని అదనపు 4వ టౌన్ మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువడంతో ఓ బాధితురాలికి న్యాయం జరిగింది. బెంజల్ మండలం
లో యూత్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు గైని కిరణ్కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో గైని కిరణ్ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక వివరించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో సఖ్యతగా మెలిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి శిక్ష పడడంతో ఇప్పుడు బాధిత కుటుంబాలతో పాటు గైని కిరణ్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. చట్టం అదేవిధంగా ఎవరికి చుట్టం కాదనే అంశాన్ని మరోసారి నిరూపితమైందని బాధితులు చెప్పడం జరిగింది. అధికారం ఉందనే మదంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే వారికి ఇది ఒక గుణపాఠంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ అంశం. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రోజు రోజుకు ముదురుతుంది. ఉదయం నుంచి రైతులు సొసైటీల వద్ద పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టిన పరిస్థితి రిపీట్ అయింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీబీపేట మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి సంబంధించిన నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో యూరియాకి సంబంధించిన టోకెన్లు ఇవ్వడం జరిగింది. 4 గంటల నుంచి టోకెన్లు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వద్ద బారులు తీరిన రైతుల దృశ్యాలే కనబడ్డాయి. ఎక్కడ చూసినా యూరియాకు సంబంధించినటువంటి అడవిడి కనబడ్డది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి యూరియా సరఫరా సక్రమంగా చేయకపోవడంతో రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పోలీసుల పహారాలలో యూరియాలు అరకొరగా అందజేస్తున్న సందర్భం స్పష్టంగా కనపడుతుంది. ఇక బీబీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇటు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఓ రైతు క్యూలలో నిలబడి ఎండ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అస్వస్థకు గురై మూర్చిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయినా రైతులలో చేస్తున్న విజ్ఞప్తి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా యూరియా వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో రైతాంగం బాధపడుతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముఖ్యమంత్రిని తలుచుకొని బాధపడే సందర్భం స్పష్టంగా కనబడ్డది ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైతులు తీవ్రంగా యూరియా కోసం ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని, ఎంతసేపు టీఆర్ఎస్ నాయకులపైన మీడియా ప్రతినిధులపైన కేసులు చేయడమే తప్ప రైతుల సమస్యలు పరిష్కరించే దాఖలు లేదని మండిపడ్డారు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి యూరియా పట్ల పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎంతసేపు కేసీఆర్ అంశం పైన ముఖ్యమంత్రి వ్యవహారం నడుస్తుంది కానీ రైతుల పడుతున్నటువంటి దుస్థితిపై చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా యూరియా పంపిణీలో తాత్సారం చేయడం పట్ల ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తక్షణమే రైతాంగానికి సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఉదయం సిద్దిపేటలో జరిగినటువంటి జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ముఖ్యంగా విపంచి ఆడిటోరియంలో జరిగినటువంటి జాబ్ మేళాలో వివిధ ప్రఖ్యాత కంపెనీలకు సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నదని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా మంత్రులు కొంతమంది ముఖ్య నాయకులే ఏకంగా నిరుద్యోగుల వద్ద నుంచి 3 కోట్ల రూపాయల మేరకు ఆ లంచాలు తీసుకున్నట్టుగా వెల్లడైన నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మళ్ళీ కోర్టులో అప్పీలు కోసం వెళ్ళడం అంటే అది పూర్తిగా గ్రూప్ 1 రాసినటువంటి నిరుద్యోగులందరికీ అన్యాయం చేయడమే అవుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్కు వెళ్లకుండా తక్షణమే పరీక్షను రద్దు చేసి తిరిగి
పరీక్ష నిర్వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ట్రెస్మా ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఎస్ గార్డెన్లో జరిగినటువంటి గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భారీగా ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న పాత్ర గొప్పదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. విద్యాభివృద్ధిలో ఈ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని, అందుకోసమే కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే మాత్రమే కాకుండా గురు పూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి తాము పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమం గత 3-4 సంవత్సరాలుగా తాము చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పి ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం ఆయన చిత్తమడకలో జరిగినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సిద్దిపేటలో జరిగినటువంటి ఫ్రీజర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అట్లాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు, అట్లాగే ఈ కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫారూక్ హుస్సేన్ ప్రత్యేకంగా కష్టపడి మండలాల్లోని అన్ని గ్రామాలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఆయన పలువురు దాతల వద్ద నుంచి 18 ఫ్రీజర్లను సేకరించి పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో అన్ని గ్రామాలకు కూడా ఫ్రీజర్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు, ఫారూక్ హుస్సేన్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలను పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను హరీష్ రావు సన్మానించారు. అనంతరం ఆయన సిద్దిపేట ఎన్జిఓ భవన్లో జరిగినటువంటి గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎన్జిఓ భవన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన చేతుల మీదుగా సన్మానాన్ని నిర్వహించారు.